ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 19. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరిచెనో చూచెదము. ఆరంభంలో అతడు కేవలం ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా నుండెను. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుట కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది. డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేక అనుమానములు కలిగి ఉందరు. వారు బాగా చదివి ఎంతో జ్ఞానము సంపాదించి ఉండవచ్చును గాని వారు విశ్వాసములో బలహీనముగానుందరు. ప్రభు ఎలీషాను పిలిచినప్పుడు అతడు 12 అరకల ఎడ్ల చేత దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను. రాజుల 1వ గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఎలీషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయి పని చేయుచు తన సమయమును వ్యర్థం చేసుకొనుచున్నానని తలంచి ఉండవచ్చును. దేశములో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు, యెజెబెలు వంటి శత్రువులు అనేకులు ఉండిరి. ఇట్టి పరిస్థితులలో ఎలీషాకు భారమైన పని అప్పగించబడనై ఉన్నది. ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలీషాకు పని అప్పగించలేదు. ఏలియాకు సేవ చేయడం ద్వారా ఎలీషా దైవిక క్రమమును, విధేయతను, దీనత్వమును నేర్చుకొనవలెను. ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకొనుటకు వచ్చి లేఖనములను గురించిన గ్రహింపును, జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయిరి. కానీ ఎలీషా వీటితో తృప్తి చెందలేదు. దేవుని కొరకు ఫలవంతమైన, శక్తివంతమైన సేవకుడు కావాలనను గొప్ప కోరికను తన హృదయములో కలిగిన వాడై అతడు ఏలియాకు పరిచర్య చేయుచూ వచ్చెను. చిట్ట చివరికి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో భూమి మీద ఏలియా జీవితం ముగించబడు సమయంలో ఎలీషాకు ఏలియాను ఒక కోరిక కోరు అవకాశము లభించినది. అతడు పేరు ప్రతిష్టలు గాని లోక సంబంధమైన లాభము గాని అపేక్షించలేదు. అయితే ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు తన మీదకు వచ్చినట్లు దయచేయమని అడిగెను. ఎందుచేతననగా తాను దేవునికి నమ్మకమైన, ఫలవంతమైన సేవకుడుగా కాగోరెను. దేవుని సేవించుటలో మన హృదయములలో మనము దురుద్దేశములు కలిగి ఉండకూడదు. ఎందుచేతననగా సాతాను యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంఘములలో కలవరము కలుగునట్లు చేసి వాటిని మన హృదయములలో నుంచుటకు ప్రయత్నించును. డబ్బు విషయమైన తమ ఆశను బట్టి ఎవరు అబద్ధ ప్రవక్తలో మనము సులభముగా చెప్పగలము. వారికి ఎంత ఆదాయము ఉన్ననో వారికి తృప్తి ఉండదు. ప్రజల నుండి డబ్బు లాక్కొనుటకై వారు ఏదో ఒక విధముగా వారి అక్కరలను తెలియచేయుదురు. ఎడతెగక తమ అవసరతలను సూచన ప్రాయముగా వెల్లడి చేయుదురు. అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలెను. మాకు స్వస్థతా వరము కలదని కొందరు బోధకులు వెల్లడిపరుచుకొందురు. తమ స్వస్థతా వరము గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడలపై అంటించెదరు. విరివిగా ప్రచారములు గావించెదరు. అదే సమయంలో ప్రజల యొద్ద నుండి డబ్బు సంపాదించుటకు కుయుక్తితో కూడిన పన్నాగములు అనేకములు పన్నెదరు. అటువంటి వారందరి నుండి ప్రభువు మనలను భద్రపరచునుగాక. మన హృదయములలో ధనాశకు స్థలమివ్వగానే అధికముగా మనకు డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు సాతాను మనలను నడిపించును. ప్రసిద్ధి చెందవలెననడి కోరిక మనలో నున్నయడల సాతాను మనలను పొగడు వారి దగ్గరకు నడిపించును. ఆ విధముగా మనము దేవుని చిత్తములో నుండి వైదొలుగుదుము. సాతాను మన స్వంత హృదయములే మనలను మోసగించున్నట్లు చేయును. ప్రభువా, నా హృదయములో నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నింటినీ తొలగించుము. నీవు ఏ సమయములోనైనను ఎక్కడనైనను ఉపయోగించుకున్నటకు ఆత్మచేత నింపబడిన నీ సేవకునిగా నన్ను సిద్ధపరచుము అని మనము ఎడతెగక ప్రార్థించు వారమై ఉండవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.